మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఇక్కడ కూడిన కుటుంబస్తులైన బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన అందరికీ వందనాలండి. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఈ దినాన్ని ఇక్కడ మనం ఈ విధంగా కూడుకొని ఉండడానికి కారణం ఏంటంటే, బిడ్డ దేవుని సంధికి చేర్చబడటం. మనం అనుకుంటాం ఎందుకు ఇలా జరిగింది, ఆ సమయంలో ఒక పూట రాకపోయినా ఉండే బాగుండేదే, లేదా ఒక అడుగు ఆలస్యంగా వెళ్ళినా బాగుండేదే. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, బిడ్డ బ్రతకాలని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ బిడ్డకు ఒక రోజు అక్కడ ఉండొచ్చినా బాగుండేదే అని అనిపిస్తుంది. అయితే ఈ రోజున మనం వినే ఒక మాట ఏంటంటే, ఏది జరిగినా అది దేవుని చిత్తమే. అందరూ 2 నిమిషాలు కూర్చోండి. అందరూ అమ్మా, అందరూ 2 నిమిషాలు కూర్చోండి. ఏది జరిగినా అది దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేకుండా మనం ఏది చేయలేం. మనం అనుకుంటుంటాం నా బిడ్డ దూరం అయ్యడానికి బాధ ఉంది, బాధే. కానీ ఒక్కటి మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ లోకంలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు అంటే మనందరికీ తెలుసు. ఇంటి ముందు ఒక తోట, గులాబీ తోట కానీ పచ్చదనంగా పండుతున్న ఏ రకమైనటువంటి పంట అయినా మనం ఉపయోగకరమైన దానిని మనకు అవసరమైనప్పుడు తుంచి తీసుకుంటాం. అలాగే చక్కటి పువ్వు చెట్టుకు కాసింది. చెట్టు అనుకుంటుంది నా అంత అందం ఈ తోటలో ఎక్కడుంది, నా చెట్టుకున్నంత సౌందర్యం ఈ తోటలో ఎక్కడ కనబడుతుందని అనుకుంటుంది. కానీ వెంటనే చూసిన వారు ఏం చేస్తారో తెలుసా, నచ్చిన గులాబీ పువ్వైనా బంతి పువ్వైనా మల్లె పువ్వైనా వెళ్ళి అది మొగ్గగా ఉన్నప్పుడైనా కోస్తారు, లేదా అది వికసించిన తర్వాతైనా దాన్ని కోసి వాడుకుంటారు. ఈ లోకంలో జీవిస్తున్న మనకే మనం పెట్టిన చెట్టు మీద అంత అర్హత ఉంటే, ఈ లోకంలో బ్రతుకుతున్న మనకే మనము పెట్టి మనము నాటిన మొక్క మీద మనకి అంత బాధ్యత కలిగి దాని కొరకు మనం ఎదురు చూస్తే, ఈ లోకంలో ఉండడానికి అర్హమైన వారు ఎవరు? దేవుని చిత్తానుసారంగా దేవుడి లోకంలోకి పంపించాడు. దేవుని చిత్తానుసారంగా దేవుడి భూమి మీదకి రప్పించాడు. భూమి మీద మనం ఎన్ని రోజులు ఉండాలో, ఎంత కాలం జీవించాలో ప్రతీది దేవుడు లెక్క చూసి, మన తల వెంట్రుకలు లెక్క పెట్టడం మన తరం కాదు. కానీ మన తల వెంట్రుకలు లెక్కబెట్టి ఎన్ని రోజులు మనం ఇక్కడ బ్రతకాలో, ఎన్ని సంవత్సరాలు మనకి ఇక్కడ ఆయుష్ ఉండాలో దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఒక మనిషిని ప్రతిరోజు కూడా ఆయన రెక్కల నీడ దాస్తున్న దేవుడు ఆ మనిషిని కోరుకున్నాడంటే కారణం, ఆ మనిషికి ఇక్కడ దేవుడిని చిత్తానుసారమైన డ్యూటీ అయిపోయింది. మన అందరం కూడా డ్యూటీలో ఉన్నాం. ఏ డ్యూటీ? డబ్బులు సంపాదించుకున్న డ్యూటీ కాదు. ప్రతిరోజు పనికెళ్ళి వచ్చి ఈరోజు ఎంత కష్టపడ్డాం అని ఎదురు చూసుకున్న డ్యూటీ కాదు. అది ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు అవసరమే. కానీ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, దేవుడు మనకిచ్చిన డ్యూటీ ఏంటంటే, ఈ జీవిత యాత్రలో జీవించినంత కాలం దేవుని కొరకు మనం సాక్షులుగా బ్రతకగలిగితే, ఆత్మీయులుగా మనం జీవించగలిగితే, దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఆయన సంపూర్ణంగా మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చబడితే, ఆ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, కోరుకొని ఆయన సన్నిధికి తీసుకుని వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకుంటాడు. ఈ రోజున మనందరం కూడా ఏదో ఒక రోజు ఈ యాత్ర ముగించవలసిన వారమే, ఏదో ఒకరోజు దేవుని సన్నిధికి చేర్చబడవలసిన వారమే. కాకపోతే ఏంటో తెలుసా, ఒకరోజు ముందు ఒకరోజు వెనక. ఈ యాత్రలో మనం ప్రతిరోజు కూడా జీవించే జీవన విధానం ఎలా ఉండాలంటే, దేవునికి సన్నిహితంగా ఉంటే, లేఖనాల్లో రాయబడి ఉంది, నీతిమంతులంట రాబోయే ఉగ్రతను చూడరంట. ఇక భూమి మీద ఉన్నటువంటి శ్రమలు కానీ, సూర్యుడి కింద ఉన్నటువంటి వేదనలు కానీ, కష్టాలు నష్టాలు అప్పులు వ్యాధులు బలహీనతలు కానీ, ఈ భూమిని విడిచిపోయి దేవుని సన్నిధికి చేర్చబడిన వారికి ఏది తెలియదు. వారందరికీ ఏంటో తెలుసా, లేఖనాలు రాయబడినట్లుగా నిత్య విశ్రాంతిలో ఉన్నారు. ఆమె చెప్పండి. ఇక్కడ ఉన్నంతకాలం శ్రమలు తప్పవు, ఇక్కడ ఉన్నంతకాలం కష్టాలు తప్పవు, ఇక్కడ ఉన్నంతకాలం తిప్పలు తప్పవు, అప్పులు తప్పవు, ఇక్కడ ఉన్నంతకాలం ఏదో ఒక రోగం బలహీనత, ఇక్కడ ఉన్నంతకాలం ఏదో ఒక సమస్య ప్రతిదీ వెంటాడుతుంటుంది. కానీ ఇక్కడ నుంచి దేహం విడిచి, ఇక్కడ నుంచి యాత్ర ముగించుకొని, ఇక్కడ నుంచి ప్రయాణం ఇక్కడ ముగిసి మరొక ప్రయాణం మనం చేస్తున్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా, ఇక్కడ ఉన్నంతకాలం ప్రతిరోజు కష్టాలు పడుతూనే ఉన్నాం కదా. తెల్లవారు లేచిన దగ్గర నుంచి మరలా రాత్రి పడుకునే వరకు కష్టాలే. ఒక్కొక్కరి జీవితంలో రాత్రి పడుకుంటారు కానీ నిద్ర పట్టదు, కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటారు. ఇదొక రకమైన కష్టాలు.
ఈ కష్టాలన్నిటిని దాటి నిత్య విశ్రాంతిలోనికి దేవుని సన్నిధికి వెళ్ళడం. ప్రతిరోజు కూడా మనం ఇక్కడి నుంచి అసలు జీవితం ముగిస్తుంది అని అనుకుంటాం, కానీ దీని తర్వాత జీవితం ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఉన్నంతకాలం 70 సంవత్సరాలు లేదా అధిక బలం అంటే 80 సంవత్సరాలని మోషే గ్రంథకర్త చెప్తాడు 90 కీర్తనలో. ఈ వాక్య భాగాలన్నీ వింటున్నాం. మనం అనుకుంటున్నాం ఇక్కడే కదండి ఆయుష్, ఇక్కడే కదండి ఆరోగ్యం, ఇక్కడే కదండి బలం, ఇక్కడే కదండి సంపాదన, ఇక్కడే కదండి అందం, ఇక్కడే కదండి చందం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నంతకాలం ఈ 70-80 సంవత్సరాల సుఖం కోసం, ఈ 70-80 సంవత్సరాల ఆయుష్ కోసం, ఈ 70-80 సంవత్సరాల ఆరోగ్యం కోసం ఎన్ని ప్రయాసలు పడుతున్నాం, ఎన్ని తిప్పలు పడుతున్నాం, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎదుర్కొంటున్నాం, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాం. కొన్నిసార్లు నాన్న వాళ్ళు కూడా మనల్ని లెక్క చేయని పరిస్థితులు ఎన్నిసార్లు బ్రతుకుతున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటో తెలుసా? మన జీవితాలలో, మన ఆత్మీయ బ్రతుకులో, మనము దేవునిలో ఎదుగుతున్నటువంటి ఆ పరిస్థితిలో ఒక దినాన ఇక్కడ డ్యూటీ ముగించుకొని వెళ్ళాలి. ఏ రోజైనా గుర్తించగలుగుతున్నామా? ఏ రోజైనా నేను డ్యూటీలో ఉన్నాను, డ్యూటీ ముగిసి మరొకసారి దేవుడు పిలిచి ఆయన గృహానికి వెళ్ళాలని ఎప్పుడైనా ఆలోచించామా? పిల్లలు ఉన్నారు, పొద్దున్నే ఇంటి దగ్గర బయలుదేరి స్కూల్కి వెళ్తారు. స్కూలు పగల నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ప్రపంచంగా ఉంటుంది. సాయంత్రం ఎవరి గూటికి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే దేవుడు మనలను ఈ లోకంలో స్కూల్లోకి పంపించాడు. ఈ లోకంలో స్కూల్లో మనకి యథార్థత నేర్చుకోమంటున్నాడు, భక్తి నేర్చుకోమంటున్నాడు, ప్రార్థన నేర్చుకోమంటున్నాడు, పరిచర్య నేర్చుకోమంటున్నాడు, నమ్మకంగా జీవించడం నేర్చుకోమంటున్నాడు. ఇదిగో లోక సంబంధమైనటువంటి ఏది అంటకుండా, లోక సంబంధమైన పాపం కానీ వ్యసనాలు కానీ లోక సంబంధమైనది ఏది అంటకుండా జీవించమని దేవుడి స్కూల్లోకి పంపిస్తే, ఈ స్కూల్లో ఉన్నంత వరకు మనం, ఈ స్కూలే మన ప్రపంచం, ఈ ప్రపంచమే మన స్కూలు. దీనిలో ఉన్న మనం ఒక దినాన స్కూలు విడిచిపెట్టిన తర్వాత గృహానికి వెళ్ళవలసినట్లుగా, ఒక దినాన ఈ జీవిత యాత్ర ముగించిన తరువాత దేవుని ఇంటికి మనం వెళ్ళాలనేటువంటి తపన లేదా అటువంటి ఆశ లేదా అటువంటి ఆలోచన ఏ రోజున మనకుందా? ఏదోలేండి పుట్టాం, ఏదోలేండి బ్రతుకుతున్నాం, ఏదోలేండి కష్టపడుతున్నాం, ఏదోలేండి తెచ్చుకుంటున్నాం, ఏదోలేండి తింటున్నాం అనుకొని రోజులు లెక్క పెట్టుకుంటూ రోజులు గడుపుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మన జీవితంలో, మన బ్రతుకులో దేవుడు మనకిచ్చిన పరిమాణం, దేవుడు మనకిచ్చిన జీవిత లెక్క ప్రతీది కూడా దేవుని చిత్తానుసారంగా దేవుడు జరిగించునుగాక. బిడ్డ లేడు, బాధాకరమే. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చే ఒక మాట ఏంటంటే, యోబు గ్రంథంలో మీరు చూడండి, మొదటి అధ్యాయంలో కనబడుతుంది, ఊజు దేశములో యోబు వంటి యథార్థ వర్తనుడు. 3 విషయాలు రాయబడ్డాయి అక్కడ. యోబు అంట యథార్థ వర్తనుడు అంటే వ్యాపారస్తుడు, న్యాయవంతుడు, ఎవరికి అన్యాయం చేయనివాడు. ఇంకొక మాట రాయబడింది అక్కడ ఏంటంటే యోబు గ్రంథంలో, అతను దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. యోబు ఎంతటి న్యాయవంతుడని రాయబడింది, అసలు బైబిల్లోనే రాయబడింది. అంటే ఆయన యథార్థత గురించి మనం ఆలోచించాలి. యోబు యథార్థ వర్తనుడు. ఆయన చేసే వ్యాపారంలో ఎవరిని మోసం చేసేవాడు కాడు, ఆయన చేసే వ్యాపారంలో ఎవరితో దోచుకునే ఆలోచన ఉండేది కాదు. న్యాయవంతుడు అంటే ఎవ్వరికి అన్యాయం చేయలే. అతని కుటుంబాన్ని అతను కాపాడుకుంటూ తన భక్తిని, మరొక 3వ విషయం ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి యోబు. అయితే యోబు అంత యథార్థంగా ఉంటున్నాడే, అంత భక్తిగా ఉంటున్నాడే, అంత ప్రార్థన చేస్తున్నాడే, తెల్లవారు జామున లేచి తన 10 మంది బిడ్డలందరి కొరకు ఒక్కొక్క బిడ్డకి బలిపీఠం కట్టి, ఇదిగోనయ్యా నా పెద్ద బిడ్డ, ఇదిగోనయ్యా నా రెండో బిడ్డ అని ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడే. ఏ రోజైనా నా బిడ్డలు ఏదైనా మనస్సులోనైనా పాపం చేశారేమో, మనస్సులోనైనా ఏదైనా అపవిత్రత ఆలోచన కలిగి ఉన్నారేమో, నా బిడ్డల్ని క్షమించవా, నా బిడ్డల్ని పరిశుద్ధపరచవా, నా బిడ్డలను వారి ఉన్నటువంటి అంతరంగిక స్వాభావిక స్వభావాలన్నీ పరిశుద్ధపరచవా అని దేవుని సన్నిధిలో బలిపీఠాలు కడతా వచ్చాడే. అంత బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన యోబు బిడ్డల ఆ పరిస్థితి మనం ఒకసారి చూస్తే, ఒకేసారి ఇల్లంతా కూలిపోయి ఆ ఇంట్లో ఉన్న 10 మంది బిడ్డలు భోజనం చేస్తున్న 10 మంది బిడ్డలు అక్కడికక్కడ చనిపోయారే. పనివాడు ఒక్కడ పరిగెత్తుకు వస్తున్నాడు, అయ్యా ఇదిగో నష్టం జరిగింది, ఇంటిలో నీ బిడ్డలందరూ కలిసి భోజనం చేసి విందు చేస్తూ ఉంటే ఇల్లు కూలిపోయి బిడ్డలు చనిపోయారయ్యా, బిడ్డలందరూ 10 మంది చనిపోయారయ్యా అనే మాట రాగానే ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయింది. ఈ మాటని తేరుకునే లోపే ఇంకొక వ్యక్తి పరిగెత్తుకు వస్తున్నాడు, అయ్యా మన పశువులన్నిటినీ శత్రువులు దోచుకుని వెళ్ళిపోయారయ్యా,
మనకి కలిగిన ఆస్తి అంతా వారు తీసుకుని వెళ్ళిపోయారయ్యా. ఇది చెప్పడానికి నేను ఒక్కడే మిగిలా. ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళలేదా వచ్చిన శత్రువులు? ఆ వ్యక్తి దేనికి వచ్చాడు? నష్టం అనే మాట చెప్పడానికి, కబురు చెప్పడానికి వచ్చాడు. వచ్చి ఆ మాట చెప్పగానే మరొకొచ్చి కృంగిపోయాడు. ఇంకొకడు వచ్చారు, అయ్యా ఆకాశం నుంచి అగ్ని దిగింది, మన మందల మీద మనకు కలిగిన సంపద మీద పడి మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇది చెప్పడానికి నేను ఒక్కడే మిగిలా. ఒక్కొక్కరు వచ్చి చెప్తా ఉంటే ఇంతవరకు కట్టిన బలిపీఠం ఏమైంది? ఇంతవరకు చేసిన ప్రార్థన ఏమైంది? ఇంతవరకు నేను చేసిన భక్తి ఏమైంది? యథార్థంగా నేను బ్రతికిన జీవితం ఏమైపోయింది? ఇంతవరకు నేను ఆయన సందులో నమ్మకంగా ఉన్నానే, న్యాయం చేసిన వాడిగా ఉన్నానే, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడిగా ఉన్నానే, నాకెందుకు ఇంత నష్టం, నాకెందుకు ఇంత కష్టం అని దేవుని దూషించాలి వెంటనే. మామూలుగా మనం చేసే పని అయితే ఏంటంటే, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఎలా జరుగుతుందా? 10 మంది పిల్లలు చనిపోవడమా? ఆస్తి అంతా శత్రువులు తీసుకుని వెళ్ళిపోవడమా? అన్నిటి మీద అగ్ని గంధకాలు పడి ఆస్తి అంతా సర్వనాశనం అయిపోవడమా? దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నాకు ఎలా జరుగుతుందా అని అనాలి యోబు. కానీ యోబు అన్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే మొదటి అధ్యాయంలో కనపడుతుంది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్న మాట యోబు నోట వచ్చిందండి. ఈ రోజున చిన్న నష్టం ఏ ఇంట్లోనైనా కలిగితేనే ఎంత అల్లాడిపోతుంటాం. కొన్ని మనం బాధపడ్డామంటే ఆ విషయం పక్కన పెట్టండి. ప్రతి విషయంలో దేవుని నిందిస్తుంటాం కదా, ప్రతి విషయంలో దేవుని దూషిస్తుంటాం కదా, దేవుడే నాకు అన్యాయం చేశాడనే మాటలు కొన్నిసార్లు మన నోట వస్తూనే ఉంటాయి. కానీ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ నష్టం కలిగినా, ఒకవేళ ఏ కష్టం కలిగినా దాని గురించి చింతపడాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో బిడ్డ అక్కడ ఉన్నాడు. దేవుని సన్నిధిలో బిడ్డ అక్కడ దేవుని యొద్ద నిత్య విశ్రాంతిలో ఉన్నాడు. ఆ నిత్య విశ్రాంతిలో ఉన్నటువంటి ఆ బిడ్డ సన్నిధిని నిత్యము కూడా సంతోషంతో నా బిడ్డ అక్కడ ఉన్నాడని ఆనందభరితులుగా దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా మనలందరినీ దేవుడు నిలబెట్టునుగాక. ప్రతిరోజు కూడా మనం, దేవుడు అన్యాయం చేయటకు అసంభవం. దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. దేవుడు మనల్ని ఊబులో ముంచేసేవాడు కాడు. కష్టాల కొలిములో మనల్ని నానబెట్టేవాడు కాడు. యెహోవా మంచివాడు అని లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రతిరోజు కూడా మనం ఆరాధించే దేవుడు ఏది మనకు నష్టం చేసేవాడు కాడు. కానీ ఈ లోకంలో కొన్ని విషయాల్లో ఆయనకి ఇష్టమైన వారిని ఆయన తీసుకుని వెళ్తున్నాడు. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన ముందుగా తీసుకుంటున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి పువ్వును ఆయన తుంచి ఆయన సందులో చేర్చుకొని ఆయన ఎదుట పెట్టుకున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగేనంట, ఒక తల్లి తన బిడ్డ చనిపోయాడు. చిన్న వయసులోనే, పెళ్ళి కూడా కాలేదు. చనిపోతే ప్రతిరోజు నా బిడ్డ చనిపోయాడే అని ఎదిగిన బిడ్డలు, చిన్న బిడ్డలు వాళ్ళందరినీ చూసి, ఈ వయసులో నా బిడ్డను చనిపోయాడు, ఇదిగో ఇంత వయసు వచ్చింది ఇప్పుడు ఎలా ఉండేవాడు, ఇంత వయసు వచ్చింది ఇప్పుడు ఎలా ఉండేవాడు అని ప్రతిరోజు బిడ్డ కోసం ఏడవని రోజు అంటూ లేదంట. ప్రతిరోజు ఏడిపే, ప్రతిరోజు కన్నీళ్ళే, ప్రతిరోజు రోదనే. ఒంటరిగా ఉంటుంది, బిడ్డను గురించి ఏడ్చుకుంటుంది. ఒంటరిగా ఉంటుంది, బిడ్డను గురించి కన్నీరు గారుస్తుంది. అయితే ఒక రోజున ఆ బిడ్డ గురించి ఏడ్చి అలా పడుకుంటే కలలో బిడ్డ కనిపించాడంట. కలలో బిడ్డ కనబడితే అందరి పిల్లలు సంతోషంగా ఆడుకుంటున్నారంట దేవుని సన్నిధిలో, పరలోకంలో. అందరి పిల్లలు సంతోషంగా కేరింతలు కొడుతున్నారు, అటు ఇటు పరుగులు తీస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నట్టు వారు కనబడుతున్నారు. కానీ ఈమె బిడ్డ మాత్రం ఒక చోట నుంచి నీళ్లు తోడే పనిలో ఉన్నాడంట. ఎప్పుడు చూసినా నీళ్లు తోడుతాను అన్నాడు. అయ్యా ఎందుకురా నీళ్లు తోడతాను, ఒకసారి నా దగ్గరికి రారా అని పిలుస్తుందంట. పిలుస్తుంటే, అమ్మా ఈ నీళ్లు తోడకుండా నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇదిగో నాతో ఉన్నవాళ్ళు ఇక్కడ పరలోకంలో ఉన్నవాళ్ళు ఆడుకుంటున్నారా, ఆడుకునే భాగ్యం లేదు. పరలోకంలో నాతో పాటు ఉన్నవారు సంబరంగా ఉంటున్నారా, సంతోషంగా ఉంటున్నారా, అసలు ఆ భాగ్యమే నాకు లేదమ్మా. ఇక్కడ ఉన్నాక నాకు ఎప్పుడు నీళ్లు తోడటమే పని అంటుంటే, అప్పుడు దేవుని సందులో అక్కడ ఉన్న వారిని అందరూ ఆడుకుంటుంటే ఈ బిడ్డ ఒక్కడే నీళ్లు తోడుతూ ఉంటుంది. ఏంటా ఈ పరిస్థితి అని ఆ తల్లి ఆలోచిస్తుంటే అక్కడ ఉన్నటువంటి దేవదూత చెప్తున్నాడంట, అమ్మా నీవు భూమి మీద ప్రతిరోజు నీ బిడ్డను గురించి ఎంత ఏడుస్తున్నావో, నువ్వు నీ బిడ్డ కోసం ఎంత కన్నీరు గారుస్తున్నావో, ఆ కన్నీరు, ఆ ఏడుపు, ఆ బాధ, ఆ దుఃఖం అంతా ఇక్కడ ఒక సెలయేరులాగా మార్చబడుతుంది. నీ బిడ్డకి ఇక్కడికి వచ్చిన నిత్య విశ్రాంతిలో ఉండలేకపోతున్నాడు, ఇక్కడ కూడా ఆ నీళ్లు తోడే పనిలోనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉంటున్నాడు అని అక్కడ చెప్పగానే ఆ రోజు నుంచి ఆ దర్శనం చూసిన నాటి నుండి నా బిడ్డను అక్కడున్నా నేను సుఖంగా ఉంచలేకపోతున్నానని చెప్పి ఏడవడం మానేసి ఆ రోజు నుంచి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఈ రోజున మనము నిద్రించుచున్న వారిని గురించి మనం దుఃఖించకూడదని లేఖనాలు రాయబడి ఉంది. నిద్రించుచున్న వారిని గురించి మనం ప్రలాపించకూడదు. ఒకసారి ఆ మాట చూడండి, మీకు చూపిస్తాను. ఆ మాట మనం ఒకసారి చూస్తే
తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, ఆ మాట మీకు చదివిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను. 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఆమెన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇక్కడ మరొకసారి చదువుతున్నా వినండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసయ్య ఏ రీతిగా మృతి పొంది తిరిగి లేచాడో అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని కూడా దేవుడు ఆయనతో పాటు లేపుతాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈరోజు మనం అనుకుంటున్నాం నా బిడ్డలు చనిపోయారు, నా బిడ్డ చనిపోయాడు అనుకుంటున్నారు. కానీ ఒక్క మాట చెప్పనా, బిడ్డ నిద్రిస్తున్నాడు. ఇప్పుడు పనులన్నీ ముగించుకొని మనం రాత్రి పడుకుంటాం, తెల్లవారు లేస్తాం. నిద్రించిన వాళ్ళు ఖచ్చితంగా లేస్తారు, చనిపోయిన వాళ్ళైతే లేవరు. నిద్రించిన వాళ్ళు ఖచ్చితంగా తిరిగి లేస్తారు. ఒక దినాన తిరిగి దేవుడు ఆ వారిని ఆయనతో కూడా లేపుతాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ నిరీక్షణ కలిగి మనము ఈ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించుదుముగాక. ఇదే నిరీక్షణ మనల్ని ప్రతిరోజు బలపరుచునుగాక. నిద్రించుచున్నాడు బిడ్డ. ఆ నిద్రించిన బిడ్డను ఒకరోజు దేవుడు మొదట లేపే వరుసలో ఉంటాడు. తర్వాత చదవండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఇప్పుడు వినండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. గట్టిగా ఆమెను చెప్పండి. క్రీస్తునందుండి దేవునిలో ఉండి మృతులైన వారు ఉంటారే, వాళ్ళకి మొదటి స్థానం దేవుడు ఇస్తున్నాడండి. ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనల్ని దేవుడు లేపుతాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనంలో నిరీక్షణ లేని ఇతరుల వలె ఒకరోజు దేవుడు లేపుతాడని నిరీక్షణ ఉంది కదా మనకి. ఒకరోజు దేవుడు లేపుతాడని నిరీక్షణ కలిగి ఉన్నాం కదా, ఇంకెందుకు దుఃఖం? దేవుడు నిరీక్షణతో నా బిడ్డని లేపుతాడు. ఒక రోజున నా బిడ్డని నేను దేవుని సన్నిధిలో చూస్తాను. ఇదే నిరీక్షణతో మనం ఉండి దుఃఖపడేవారిగా కాక దేవునిని బట్టి సంతోషించి మన పనులలో మనం సాగేవారిగా దేవుడే సహాయం చేయనుగాక. లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. వారి అక్కలు ఇద్దరు, మార్తా మరియా, ఇద్దరు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరికి వస్తే అంతకుముందు కబురు చేశారు, అయ్యా మా తమ్ముడు చావ సిద్ధమై ఉన్నాడు, ఒకసారి మీరు వస్తే నా తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తారు, నా తమ్ముడు బ్రతుకుతాడు అని కబురు పంపించారు. కబురు పంపిస్తే యేసయ్య రాకపోగా ఆ బిడ్డ చనిపోయాడు. లాజరు చనిపోయి 4 రోజులైన తర్వాత బేతని అనే గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే మరలా అక్కలు ఇద్దరు కలిసి అనే మాట ఏంటంటే, అయ్యా 4 రోజుల క్రితం వస్తే నా తమ్ముడు బతికేవాడు కదా, 4 రోజుల క్రితం వస్తే మా ఇంట్లో కన్నీరు ఉండేది కాదు కదా, సంతోషం ఉండేది కదా, 4 రోజుల క్రితం వస్తే ఏదైనా ఒక కార్యం నువ్వు చేసేవాడు కదా అని అంటుంటే ఆయన అంటాడు, ఒకసారి చూడండి ఆ మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని మేము ఎరుగుదుము. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీ సహోదరుడు మరలా లేస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. యేసయ్యతో అక్కలు అంటున్నారు, ప్రభువా నీవు ఇక్కడుంటే మా తమ్ముడు చనిపోయాడు కాదుగా అని అంటే ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, నీ తమ్ముడు నీ సహోదరుడు ఇప్పుడు లేస్తాడు. చెప్పండి ఆమెనని. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పగానే ఇద్దరు ఏం చేయాలి? అక్కలో ఎగ్గిరి గంతేయాలి. నా తమ్ముడు లేస్తాడా, నా తమ్ముడు సజీవుడిగా మార్చబడతాడా అని ఎగ్గిరి గంతేయాలి. కానీ వాళ్ళు ఏమన్నారు? తర్వాత మాట చూడండి. లేచునని ఆమెతో చెప్పగా మార్త అంటుంది ఆయనతో, అంత్య దినమున పునరుద్ధాన దినమందు వారు లేస్తారని నేను విన్నానయ్యా. పునరుద్ధాన దినమందు లేవడం నాకు తెలుసు, మృతుల పునరుద్ధానంలో లేస్తారని తెలుసు, రాకడలో లేస్తారని తెలుసు, ఆర్భాటముతోనూ ప్రధాన బోర శబ్దముతోనూ దేవుని బోరతోనూ వచ్చినప్పుడు మృతులైన వారు తిరిగి లేస్తారని తెలుసు.
ఆ విషయం ఇప్పుడెందుకు నువ్వు నాకు జ్ఞాపకం చేస్తున్నావు అని ఆమె అంటున్నట్లుగా అక్కడ కనబడుతుంది. అయితే అప్పుడు యేసు అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు, గట్టిగా ఆమె చెప్పండి, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఈ భూమి మీద ఈ మట్టి శరీరం వదిలి చనిపోవచ్చండి. నిద్రించిన వారి లెక్కలో ఉంటే ఒక దినాన ఆయన పిలుపుకు మనం లేచేవారిగా మార్చబడదుము గాక. సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్తే అక్క అంటది, అయ్యా ఆ రాయి తీయమంటున్నావు, ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, శవం పురుగులు పట్టేసి ఉంటుంది, కంపు కొట్టి వాసన వస్తుంది. ఈ మాటలన్నీ చెప్తా ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనంగా ఉండి, ఆ లేఖనాలు మీరు తర్వాత చూడండి, మూలుగుతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మూలుగుతో ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. విడిచి 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 దేవుని సందులో ఒక మాటని, దేవా ఇదిగో నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పి, లాజరు బయటికి రా. ఆ ఒక్క మాట పలకగానే లాజరు సమాధిలో నుంచి ప్రేత వస్త్రాలు చుట్టబడిన వాడే బయటికి వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. యేసయ్య మాటకు అంత శక్తి ఉంది. ఈ రోజున అదే పిలుపుతో ఒక దినాన చనిపోయిన బిడ్డను కూడా దేవుడు లేపును గాక. విశ్వాసం, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేపబడతాడు. అదే విశ్వాసంతో మనం ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖించకూడదు, రోధించకూడదు. అంటే ఏమంటే బిడ్డ పోతే బాధ ఉండదా, ఈ మాటలు చెప్తున్నారా అని అనుకోవచ్చు. కానీ బిడ్డ పోయినటువంటి బాధ ఉంది, అందరికీ బాధ ఉంది. కానీ దేవుని వాక్యాన్ని మనం విశ్వసిస్తే, దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని మనం హత్తుకుని ఉంటే, ఒక దినాన బిడ్డ తిరిగి లేవటం మన కళ్ళతో చూసేటట్లు దేవుడి కార్యాలు జరుగునుగాక. ఆ దేవుని కార్యాలు మనం కళ్ళతో చూసేవారిగా మార్చబడుదుముగాక. ఈ విధంగా దేవుని సందులో మనం ప్రతిరోజు కూడా ఆయన సందులో నిత్య విశ్రాంతిలో బిడ్డ ఉన్నాడు. యోబు అంతటి వ్యక్తి, యథార్థ వర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. ఆయనకే శ్రమలు వచ్చి, ఆయనకే బిడ్డలందరూ చనిపోయి, ఆయనకే బిడ్డలన్నీ ఉన్న ఆస్తి అంతా పోతే, సరే ఇదంతా పోయింది ఒక ఎత్తు అనుకుంటే, ఈలోపు మరలా దేహానికి బలహీనత వచ్చిందండి. శరీరం అంతా కురుపలైపోతే కట్టుకున్న భార్య అంటది, ఎంత జరిగినా దేవుడు దేవుడు అంటావా, ఎంత జరిగినా దేవుడు దేవుడు అనే మాట వదలవా, దేవుని దూషించయ్యా, దేవుని దూషించక నువ్వు చనిపోతావు అనే మాట భార్య వచ్చి మాట్లాడుతుంది. కానీ దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు. మొదటి అధ్యాయంలో ఇంత శ్రమలు ఎదురైనయా, చివరిగా 42వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నాడో, ఎంత ఆస్తి దూరమైందో 2 అంతల ఆస్తి వచ్చింది. కానీ బిడ్డలు, ఆ 10 మంది బిడ్డలు మరలా వచ్చారు. ఈ రోజున మీరు ఒకటి ఆలోచించవచ్చు, 10 మందికి 2 అంతలు రావాలి కదా అని. కానీ 10 మంది బిడ్డలు దేవుని సందులో ఉన్నారు. ఇక్కడ 10 మంది బిడ్డలను దేవుడిచ్చాడు. ఈ రోజున మనం విశ్వసించాల్సింది ఒకటే, దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి బిడ్డలు ఆయన సంధికి చేర్చబడుతున్నారు. మనమందరం కూడా ఆయన పోలికలో, ఆయన రూపంలో వచ్చిన వారమే. ఒక దినాన్ని ఇక్కడ యాత్ర ముగించుకొని, డ్యూటీ ముగించుకొని, ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టి, వస్త్రం అనే దేహాన్ని విడిచిపెట్టి దేవుని సంధికి చేర్చబడాల్సిన వారమే. కానీ ఇక్కడ ఉన్నంత కాలం దేవునిలో భయము, భక్తి, యథార్థత కలిగి నమ్మకస్తులుగా దేవునిలో జీవించే కృప దేవుడు దయచేయను గాక. బిడ్డ అక్కడ దేవుని సందులో ఉన్నాడు, దాని గురించి దుఃఖించాల్సిన పని లేదు. దుఃఖించి దుఃఖించి ఏడ్చి ఏడ్చి అక్కడ బిడ్డని సంతోషం లేకోకుండా కన్నీళ్లు తోడుకునేటట్లుగా మన బిడ్డ కోసం మనం కన్నీళ్లు కాచడం కాదు. కానీ ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు గ్రంథంలో మనకు ఒక మాట కనబడుతుంది, తెలిసిన మాట, రెఫరెన్స్ చదవక్కర్లేదు. కానీ 12వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో కనబడుతుంది, దావీదు తన బత్షెబాకు పుట్టినటువంటి బిడ్డ కొరకు, చావ సిద్ధమైనటువంటి ఆ బిడ్డ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, రోధించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా బిడ్డను బ్రతికించవా, నా బిడ్డనికి మరలా జీవం ఇచ్చి లేవనెత్తవా అని ప్రార్థన చేస్తూ ఆకలి మర్చిపోయాడు, దాహం మర్చిపోయాడు. దేవుని సందులో రోధించడం, ఏడవటం, కన్నీరు గారవటం, ఏ విధం చేతనే నా బిడ్డను దేవుడు బ్రతికిస్తాడని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థన చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న సైనికులు చూస్తున్నారు. అయ్యో రాజే ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు, రాజు అలా ప్రార్థన చేస్తే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళగలుగుతామా, మనం కూడా ఇక్కడే ఉందాం, రాజే కడుపు మార్చుకున్నాడు, మనం తినగలుగుతామా అని అందరూ అలాగే ఉన్నారు. అయితే ఒక దినాన ఆ బిడ్డ చనిపోయాడు. ఇంత ప్రార్థన చేస్తున్నాడు కదా, బిడ్డను దేవుడు బ్రతికిలా, దేవుడు బిడ్డని మొత్తెను, ఆ బిడ్డ చనిపోయిన రాయబడి ఉంది. బిడ్డ చనిపోతే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ గుసగుసలు ఆడుతున్నారు. ఇప్పటి వరకు బిడ్డ కోసం ఏడ్చాడే, ఆహారాలు నీళ్లు మానేశాడే, నిద్ర మానేశాడే, సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడే, ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. ఈ మాట ఎలా చెప్పాలి రాజుకి? ఒకవేళ ఈ మాట తెలిస్తే పిచ్చోడు అయిపోతాడేమో, మతి స్థిమితం లేనివాడు అయిపోతాడేమో.
ఎలా పరిస్థితి మార్చబడుతుందని అందరూ గుసగుసలు ఆడుతూ ఉంటుంటే దావీదు రాజుకి ఆ గుసగుసలు వినబడి ఆలోచించాడు, ఏం జరిగింది, ఏమైందని అడిగాడు. అయ్యా ఇది బిడ్డ చనిపోయాడు, బిడ్డ లేడు మన మధ్యలో. ఆ మాట చెప్పగానే వెంటనే ప్రార్థన ముగించి లేచాడండి. వెళ్ళి తలస్నానం చేసి వచ్చి తైలం రాయించుకొని మందిరమునకు వెళ్ళి దేవుని సందులో ప్రార్థన చేసి ఇంటికి వచ్చి అంటున్నాడు, నాకు భోజనం పెట్టండి. అయ్యా బిడ్డ శవం అక్కడ ఉంది, భోజనం పెట్టమంటావే? బిడ్డ శవం అక్కడ ఉంది, మందిరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చి నాకు ఆహారం పెట్టమంటావేంటయ్యా? ఇది ఎలా సాధ్యం? నీకేమైనా మతిపోయిందా అని అనుకుంటుంటే నాకు మతి ఏం పోలా. ఒక్క మాట చెప్తాను వినండి. నా బిడ్డ ఇప్పటివరకు దేవుడు బ్రతికిస్తాడేమని చెప్పి రోధించా, ఉపవాసం ఉన్నా. కనీసం నా ఉపవాస ప్రార్థన అయిన దేవుడు కనికరించి, నా కన్నీటినైనా దేవుడు అంగీకరించి నా బిడ్డకి జీవం ఇస్తాడేమని చూసా. అది దేవుని చిత్తం, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఒక్క మాట చెప్తాను, అందరూ వినండి అని చెప్పి అంటాడు, ఏనాటికైనా నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళగలుగుతాను కానీ నా బిడ్డని ఇక్కడికి నేను రప్పించలేను కదా, ఇంకెందుకు నేను ఉపవాసం ఉండి కన్నీరు గార్చి అక్కడ నా బిడ్డని కష్టపెట్టడం? ఇదిగో నేను ఇక్కడ నా బిడ్డను దేవుని సన్నిధికి వెళ్ళాడని చెప్పి ధైర్యంగా ఉంటానని దేవుని సన్నిధిని ఆశ్రయించిన దావీదు వలె ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబం దేవునిలో నిత్యము కూడా ధైర్యము కలిగి బలముగా నడిపించబడగలిగిన కృప దేవుడి బిడ్డలకు అనుగ్రహించునుగాక. బిడ్డ లేడు కానీ బిడ్డ దేవుని సన్నిధిలో ఉన్నాడు. నిరీక్షణ లేని ఇతరులో మనం దుఃఖించకూడదు. యోబుకి కుటుంబం అంతా ఒకవేళ కోల్పోయినా, ఆస్తులన్నీ పోయినా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. నిద్రించుచున్న వారిని గురించి మనం దుఃఖించకూడదు. నిద్రించుచున్న వారిని గురించి మనం ఒక దినాన లేస్తారు అనే నిరీక్షణ కలిగి మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించుదుముగాక. కొరంథీ పత్రికలో 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మొదటి కొరంథీలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణపు ముళ్ళును విరిచి ఒక సవాలుకు ఒక మాట అంటాడు, ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు అనేది పాపాన్ని విరిచి మన కోసం మృత్యుంజయుడిగా లేచాడు. అదే మృత్యుంజయుడు మరలా ఒక దినాన మనందరినీ సజీవులుగా దేవుడు లేపునుగాక. మనకన్నా ముందుగా చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆ రాకడ కోసం, దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పరదేశంలో దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. వారందరితో పాటు బిడ్డను కూడా దేవుడు లేవనెత్తుకొని తీసుకొని వచ్చి మనందరి కన్నులు ఎదుట దేవుడు ఉంచునుగాక. ఈ మాటలు వింటున్న మనం కృంగిపోవడం కాదు, బలహీనులుగా మార్చబడడం కాదు, ఇలా జరిగింది అలా జరిగింది దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకోవడం కాదు. ప్రతి దినము కూడా నా దేవుని సందులో నా బిడ్డ ఉన్నాడు, నా దేవుడు ముందుగా నా బిడ్డను కోరుకున్నాడు. జరిగినది అన్యాయంగా అని మనం అనిపించవచ్చు, ఒకవేళ బాధగా మనకు అనిపించవచ్చు, కానీ ఆ బిడ్డ దేవుని సందులో ఉన్నాడు, అది దేవుని చిత్తం. దాన్ని కాదంటే మనం ఎవరూ సరిపోం. ఈ రోజు నుంచి మనము దేవుని సందులోని బిడ్డను గురించి హర్షధ్వనులు చేసేవారిగా మార్చబడుదుము గాక. ఎందుకో తెలుసా, ఇంతగా గంభీరంగా మనం పాటలు పాడి చప్పట్లు కొట్టింది. అందరూ అనుకోవచ్చు, ఏమంటే బిడ్డ చనిపోయిన ఇంట్లో ఏంటంటే వాళ్ళు అలా చేస్తున్నారు అనుకుని ఉండొచ్చు. కానీ దేవుని సందులో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. ఆయన ఇచ్చినా నాకు మేలేనండి, ఆయన దగ్గర తీసుకున్నా నాకు మేలేనండి. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తాను, ఆర్భాటంతో స్తుతిస్తాను, మహిమతో దేవుడిని స్తుతించే వ్యక్తిగా నేను మార్చబడతానని ఆయన సందులో ఆయన కొనియాడే వ్యక్తులుగా మనల్ని దేవుడి నిలబెట్టును గాక. మరొకసారి కుటుంబస్తులందరికీ కూడా ఆదరణ కలగాలని చివరికి ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం రాయబడిన మాట చదవదు, నేను చెప్తాను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఎక్కడ మనం ఆదరించబడతాం తెలుసా? దేవుని మందిరంలో. యెరూషలేం అంటే దేవుని మందిరం, యెరూషలేం అంటే దేవుని సన్నిధి, యెరూషలేం అంటే దేవుడు మాట్లాడే స్థలం. ఆ స్థలంలోనే మనందరికీ ఆదరణ కలుగునుగాక. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నేను వారిని ఆదరిస్తా. దుఃఖం ఎంతైతే ఉందో ఆ దుఃఖానికి రెండంతల సంతోషాన్ని దేవుడు మీకు కలుగజేసి మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దేవుడు ఆదరించునుగాక. ఈ కుటుంబంలో జరిగినటువంటి విషాదం, ఈ కుటుంబంలో జరిగినటువంటి ఈ పరిస్థితిలో నుంచి దేవుడు బిడ్డల్ని ధైర్యపరిచి నిలబెట్టి ఆదరించి బలపరచునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ తల్ల వంచడం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరిట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఇది నాన్న ఈ విధంగా బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబంలో ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన ఈ కూడికలో ఎంతవరకు కూడా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. యోబు గారు యథార్థ వర్తనుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడని, అంతటి వ్యక్తికే 10 మంది బిడ్డలు ఒక్క దినాన చనిపోయి, ఆస్తి అంతా ఒక్క దినాన పోయి,
అన్ని అననుకూలతలుగా మార్చబడిపోయి అనుకూలాలు లేకుండా చేర్చబడిన పరిస్థితులు అంటున్నాడయ్యా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలు మార్చబడాలయ్యా. ఇదిగో నాయన, మరొక్కసారి నిద్రించుచున్న వారిని గురించి దుఃఖించకూడదని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా బిడ్డలనైనా ఒక దినాన మీరు మృతి పొంది తిరిగి లేచిన విధముగా ఒక దినాన ఆ బిడ్డను మీరు లేపబోతున్నారనే నిరీక్షణతో బిడ్డలు ఎదురు చూడగలిగే గుంపులో మీరు బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా నా తండ్రి, అన్ని విషయాల్లో కూడా నాయన, ఇదిగో ఒక్క దినము పుట్టి ఒక్క దినమున వాడిపోయే పువ్వు లాంటి ఈ జీవితాలని, వీటి గురించి ప్రతి దినము కూడా మీరు జాగ్రత్త వహించి నీ సన్నిధికి చేర్చేవారిగా ప్రతి దినము నాయన నీ రెక్కల నీడలో ఈ ప్రతి చెట్టుని, ప్రతి పుష్పాన్ని మీరు ఫలభరితంగా మీరు మారుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఇంటిని బట్టి, రాములమ్మని బట్టి నాయన, వారి చెల్లెళ్ళని బట్టి నాయన, వారి బంధువులను బట్టి, వారి కుటుంబాలన్నింటిని బట్టి మీ చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఒక్కొక్కరిని ఆదరించండి నాయన, ధైర్యపరచండి ప్రభువా. బిడ్డలేని లోటే కానీ మీరు నాయన బిడ్డల్ని తల్లిగా ఉండి ఆదరించండి, ఓదార్చండి. యెరూషలేము అనే దేవుని సందులో ఉన్నటువంటి ఆదరణ బిడ్డలకు దయచేయండి. ఫలభరితంగా మీరు మార్చి, ఇదిగో నాయన ఈ దినాన జరుగుతున్న కార్యక్రమం ఇంత మహిమకరంగా జరిగించారు. మరలా ఇదిగో నా తండ్రి 11వ రోజు జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు మహిమకరంగా జరిగించండి, సమాధానకరంగా జరిగించండి. పైకం విషయం కానీ, కావాల్సినటువంటి ప్రతి అవసరతల విషయంలో కానీ ప్రతీదీ మీరు సమకూర్చండి నాయన. ఏ రకమైనటువంటి నాయన ఆటంకాలు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఎక్కడ తలెత్తకుండా ప్రతిదీ సమాధానకరంగా మీ నామను మహిమకరంగా బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి. జరుగుతున్న కార్యక్రమం అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కార్యం అంతటి మీ నామను మహిమకరంగా మార్చండి. మరొకసారి ఈ దినాన్ని ఇక్కడ కూడి ఉండి ఈ కూడికలో పాల్పొంపులు బిడ్డలందరికీ కావాల్సిన ఆదరణ దయచేయండి. మీరు ఆదరించి ధైర్యపరచండి. కృపతో జ్ఞాపకం చేసుకొని దీవించి మహిమను పొందమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును, మన వలె ప్రార్థించిన సకల పరిశుద్ధులకును, మరొకసారి కుటుంబస్తులకును, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి, జరగబోతున్న ప్రతి కార్యక్రమాలకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.